హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ తరం వర. సో ఈరోజు వీడియో ఏంటని ఆలోచిస్తున్నారండి. సో ఈరోజు అయితే ఒక స్వీట్ ఐటెంతో మేము ముందుకు వచ్చేసా. అదేంటో కాదండి, బ్రెడ్ హల్వా. సో మనం వేడివేడిగా బ్రెడ్ హల్వా చేసుకుందంటే సూపర్ టేస్ట్ ఉంటుందండి. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేసుకుందామా. సో 2 ప్యాకెట్స్ ఆఫ్ బ్రెడ్ అయితే నేను తీసుకున్నాను ఈరోజు. సో నెక్స్ట్ కొంచెం జీడిపప్పు, కిస్మిస్, ఇంకా యాలకులు. నెక్స్ట్ పచ్చికోవా ఉంటుంది కదండి, ఎక్కడైనా స్వీట్ షాప్లో ఉంటుంది, నెక్స్ట్ బేకరీలో కూడా ఉంటుంది పచ్చికోవా. నెక్స్ట్ మనమైతే యాలకులు ఉన్నాయి కదా, ఆ యాలకుల్ని కొంచెం షుగర్ వేసుకొని మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి. 1 లీటర్ పాలు, అంటే మనం తీసుకునే బ్రెడ్ని బట్టి ఉంటుందన్నమాట. సో ఈరోజు అయితే మనం 1 లీటర్ పాలు తీసుకున్నాము. నెక్స్ట్ అరకిలో చక్కెర, నెక్స్ట్ ఒక డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్, అది ఏ ఆయిల్ అయినా అది మీ చాయిస్. నెక్స్ట్ టేస్ట్కి సరిపడా నెయ్యి. నెక్స్ట్ నేనైతే ఈరోజు 2 బ్రెడ్ ప్యాకెట్స్ తీసుకున్నాను, మధుర నుంచి తీసుకొచ్చా. బ్రెడ్ ప్యాకెట్ని అందులో ఉన్న బ్రెడ్ పీసెస్ ఉంటాయి కదా, దాన్ని ఒక్కో బ్రెడ్ పీస్ని 2 ఈక్వల్ పార్ట్స్గా కట్ చేసి పక్కన పెట్టుకున్నా. ఈలోపు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఆయిల్ అయితే డీప్ ఫ్రైకి మరిగించుకోవాలి. బాగా ఆయిల్ మరిగాక ఇట్లా కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ని అయితే ఒకటిగా వేసుకుని దాన్ని అటు ఇటు తిప్పుకుంటూ దోరగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఎక్కువ మాడిపోనివ్వకూడదు, అలాగే లైట్గా ఫ్రై చేసిన బాగుండదు. సో బాగా ఇట్లా ఈ కలర్ వచ్చేంత వరకు మనం అయితే ఫ్రై చేసుకుందాం బ్రెడ్ పీసెస్ని. సో అంటే 2 ప్యాకెట్స్ ఆఫ్ బ్రెడ్ చెప్పాను కదా, ఎక్కువ పీసెస్ వస్తాయి, ఎందుకంటే మనం 1 లీటర్ పాలు తీసుకుంటున్నాం కాబట్టి ప్రతి బ్రెడ్ పీస్ని 2 సగాలుగా కట్ చేసి అన్నిటిని ఇలా మనం ఫ్రై చేసుకుని ఒక చిల్లులు బౌల్ తీసుకుని దాని కింద ప్లేట్ పెట్టి ఆ బౌల్లో అయితే ఈ మనం ఫ్రై చేసిన బ్రెడ్ పీసెస్ అయితే యాడ్ చేయాలి, ఎందుకంటే ఏమైనా నూనె కంటెంట్ ఉంటే కిందకు వచ్చేస్తుంది కాబట్టి. సో నెక్స్ట్ మనము మళ్ళీ ఒక కడాయి పెట్టుకొని లీటర్ పాలు ఉన్నాయి కదా, అవి తీసుకుని బాగా మరిగించాలన్నమాట. పాలు అంటే వన్ బై వన్ జరిగిపోతూ ఉంటుంది అనమాట. సో ప్రాసెస్. నెక్స్ట్ ఆయిల్ డీప్ ఫ్రై చేసేసాం కదా బ్రెడ్ పీసెస్, ఆయిల్ పెనం అయితే మనం కిందకి దించేసుకుని అదే స్టవ్ మీద మనం చక్కెర పాకం అయితే ప్రిపేర్ చేసుకుందాము. సో నెక్స్ట్ ఇంకొక దబ్బా తీసుకుని అందులో మనం ఎంత తీసుకున్నాం, అరకిలో చక్కెర తీసుకున్నాం, దానికి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకుని అది యాడ్ చేసి చక్కెర పాకం అయితే బాగా మరిగించాలి. ఈలో పాలు కూడా మరుగుతాయండి. సో చక్కెర పాకం చూసారు కదా, ఇట్లా బాగా పాకంగా రావాలి. ఈలో పాలు కూడా మరిగిపోతూ ఉంటాయి. మేము ఏం చేసామంటే ఈలోపు బ్రెడ్ పీసెస్ ఫ్రై చేసాం కదా, అవి కొంచెం టమాటాస్ వేసేసుకుని నేను జగదీష్ గారు ఒక సరదాగా తింటూ ఉన్నాం, ఎలా ఉంటుందో టేస్ట్ అని చెప్పి. చాలా బాగుంది. సో పాలు మరిగిపోయినాయండి. సో పాలు దించేసి మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న ఈ బ్రెడ్ స్లైసెస్ని అయితే 1 బై 1 మనం ఈ పాల్లో యాడ్ చేసుకోవాలి. సో దట్ ఆ పాలు బ్రెడ్ పీసెస్కి బాగా పట్టేలాగనమాట. సో బ్రెడ్ పీస్ పాలన్నిటిని పీల్చుకోవాలి, మెత్తగా అయిపోద్ది అనమాట. సో ఇట్లా మొత్తం బ్రెడ్ పీసెస్ యాడ్ చేసేసరికి ఇలా అయిపోయింది, బాగా కలుపుకోవాలన్నమాట. సో మనం ఈలోపు చక్కెర పాకం కూడా రెడీ అయిపోయింది. సో అది కూడా కొంచెం వేడిగా ఉన్నప్పుడే వేసేసి మనం బాగా కలపాలన్నమాట. అంటే పెద్ద పెద్ద బ్రెడ్ పీసెస్లా ఏమన్నా ఉంటే దాన్ని స్మాష్ చేసుకుంటూ మనం ఈ చక్కెర పాకం కూడా కలిసేలాగా మనం బాగా కలుపుకుంటున్నాం అనమాట. సో ఇంకా ఇలా స్టవ్ మీద నుంచి దించినాక ఇలా బాగా స్మాష్ చేసి కలుపుకున్నాక కూడా మనకి ఇంకొక 10 మినిట్స్ ప్రాసెస్ అయితే ఉంటుందండి. మొత్తం బ్రెడ్ హల్వా అయితే ఒక 1/2 అవర్లో కంప్లీట్ అయిపోతుంది. సో మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్నాం కదా, యాలకుల పొడి, షుగర్ వేసుకుని అదైతే పక్కన పెట్టుకున్నా. అంతేనండి, మనం ఈ బ్రెడ్ మిక్చర్ని కలుపుకున్నాం కదా, అది ఒక 10 మినిట్స్ స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో ఉండాలి బాగా కలుపుకుంటూ. సో నెక్స్ట్ ఇంకో స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని నెయ్యి చెప్పాను కదా, మన టేస్ట్కి సరిపడా నెయ్యి. కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. ఇలా ఒక పెనంలో నెయ్యి వేసుకుని మనం జీడిపప్పు ఇంకా కిస్మిస్ అయితే మనం దోరగా ఫ్రై చేసుకుంటున్నాము. సో టేస్ట్కి సరిపడా నెయ్యి అయితే వేసుకోవాలి మనకి ఇష్టమైనంత. అంటే టేస్ట్కి ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకున్నా బాగుంటుంది, ఎందుకంటే స్వీట్ ఐటెం కదండి. సో బాగా మాడిపోకుండా ఇంకా కిస్మిస్ ఇంకా జీడిపప్పు దోరగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈలోపు మనం బ్రెడ్ మిక్చర్ అంతా స్టవ్ మీద ఉంది కదా, అది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మిక్స్ చేసుకుంటూ కోవా ఉంది కదా, ముద్ద లాంటి కోవాని తీసుకుని కొంచెం మెదిపి కొంచెంగా అందులోకి యాడ్ చేసుకుంటున్నాం అనమాట. సో కోవా కంటెంట్ వచ్చి 100 రూపీస్కి అయితే మేము తీసుకొచ్చుకుంటున్నామండి. కోవా అనేది ఇంట్లో ఉంటే ఓకే, ఇంట్లో లేకపోతే ఆప్షనల్. అంటే కోవా అనేది ఉంటే స్వీట్ చాలా బాగుంటుంది. కొంతమంది కోవాని స్కిప్ చేస్తారు, అది మీ చాయిస్. సో నెక్స్ట్ యాలకుల పొడి పట్టుకున్నాం కదా మిక్సీలో, సో అది కూడా నీట్గా వేసేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఈ కోవా బ్రెడ్ మిక్స్చర్ ఇంకా
యాలకుల పొడి మిక్స్ అయ్యేటట్టుగా బాగా కలుపుకుందాము. అంతేనండి, ఇంకొక 5 మినిట్స్ ఉంటుంది అంతే మన ప్రాసెస్. మొత్తం ప్రాసెస్ ఒక 30 మినిట్స్‌లో కంప్లీట్ అయిపోతుంది. సో, నెక్స్ట్ అయితే మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు ఇంకా కిస్మిస్ నేతిలో ఫ్రై చేసుకున్నాం కదండి, అది కూడా యాడ్ చేసేద్దాం. అంతే, సింపుల్గా వెరీ సింపుల్ అండ్ టేస్టీ బ్రెడ్ హల్వా రెడీ అయిపోయింది. ఇవన్నీ యాడ్ చేసాక కూడా ఒక 2 మినిట్స్ ఉంచండి. ఇంతే, వెరీ వెరీ టేస్టీ అండ్ బ్రెడ్ హల్వా రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోయానండి, ఈ బ్రెడ్ హల్వా చేసింది మా సిరియక్క చేసింది. మొన్న మదర్స్ డేకి లక్ష్మక్క వాళ్ళ ఇంట్లో ప్రిపేర్ చేసింది. సో, కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. బాయ్, థ్యాంక్ యూ.